ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఉంది కదండి. ఈ యుద్ధం వలన ఎవరో కొట్టుకుంటే మనకి ఎందుకండి ప్రాబ్లం? మన భారతదేశం ఏమైనా ఎవరినైనా కొడుతుందా అండి? ఎవరైనా మన భారతదేశాన్ని కొడుతున్నారా? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? కొన్ని దేశాల మధ్య జరుగుతుందండి. కానీ మనం ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాం? అసలు ఎవ్రీడే ఈ కాలనీలో కనీసం అంటే 3 సార్లు 4 సార్లు ఆ సిలిండర్ల ఆటోలు వస్తాయి కదండి, ట్రాలీ ఆటోలు 4-5 సార్లు సౌండ్ వినపడేదండి. దడా 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 సౌండ్లు, కాలి వేయడం, నిండువి దించేయడం, కాలివి ఢా ఢా సౌండ్లు. కానీ కొన్ని రోజుల నుంచి ముగిపోయిందండి, సౌండ్లే లేవు. మనకి ఎందుకు వచ్చింది? పెట్రోల్ కరువు కదా. ముందే భయపడిపోయి తెచ్చిపెట్టేసుకున్నారండి. చెంబులలో గ్లాసులలో కూడా పట్టుకున్నారంటండి. ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాల నిండా పెట్రోల్ పెట్టుకున్నారంట. యుద్ధం జరిగింది ఎక్కడ కదా? ఆ పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రూడ్ ఆయిల్ అంటున్నారు కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిని ఎవరు సృష్టించారు? ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు అంటే భూమిని ఒక్కటే చేశాడా? భూమిలో ఏదైనా పెట్టి చేశాడా? భూమిలో ఏదైనా పెట్టాడా లేదా ఆయన? ఈరోజు మనిషి ఉనికి, మనిషి జీవితము, మనిషి ధనవంతుడయ్యాడు, మనిషి గొప్పవాడయ్యాడు, మనిషి ఉన్నతంగా ఉన్నాడు. ఈ దేశం చాలా గొప్పది, ఈ యొక్క దేశము చాలా ఉన్నతమైనది అని అనడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? దేవుడు సృష్టించిన, మానవుడి కొరకు సృష్టించినటువంటి భూమి అని. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క క్రూడ్ ఆయిల్ నుంచి ఎన్ని రకాలైనటువంటివి తయారు చేస్తారో. భూమి అన్నది మట్టితో నిండినది కాదు. భూమి అన్నది విలువైన వాటితో చేయబడినది, విలువైన వాటిని కలిగి ఉన్నది. ప్రభుకు స్తోత్రం. అలా ప్యాక్ చేసి దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ప్రభుకు స్తోత్రం.